భారతదేశంలో స్థానికులు కూడా వెళ్ళడానికి భయపడేంత ప్రమాదకరమైన ప్రదేశాలు ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిషేధించబడిన దీవుల నుండి దయ్యాలు ఉన్నాయని నమ్మే కోటల వరకు, ప్రాణాపాయం ఉన్న అడవుల నుండి ఉద్రిక్తమైన సరిహద్దు ప్రాంతాల వరకు మన దేశంలో పర్యాటకులు అస్సలు వెళ్ళకూడని కొన్ని రహస్య ప్రదేశాలు ఉన్నాయి. ఈ వీడియోలో భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన 10 ప్రదేశాల గురించి మరియు వాటి వెనుక ఉన్న షాకింగ్ కారణాల గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో కొన్ని చోట్లు మీరు ఊహించిన దానికంటే చాలా భయంకరంగా ఉంటాయి. ఫస్ట్ ప్లేస్, నార్త్ సెంటినల్ ద్వీపం. ఇక్కడ ఉండే సెంటినలిస్ట్ తెగవారు బయటి ప్రపంచంతో అస్సలు కలవరు. ఎవరైనా అక్కడికి వెళ్తే విల్లంబులతో దాడి చేసి చంపేస్తారు. అందుకే భారత ప్రభుత్వం ఇక్కడికి వెళ్ళడాన్ని పూర్తిగా నిషేధించింది. సెకండ్ ప్లేస్, బాన్గఢ్ కోట. ఇది రాజస్థాన్లో ఉంది. దీనిని భారతదేశంలోనే అత్యంత భయంకరమైన దయ్యాల కోట అంటారు. ఇక్కడ సూర్యాస్తమయం తర్వాత లోపలికి వెళ్లడం నిషేధం. రాత్రి వేళల్లో వింత శబ్దాలు వస్తాయని, ప్రాణాపాయం ఉంటుందని నమ్ముతారు. థర్డ్ ప్లేస్, రూప్కుండ్ సరస్సు. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. దీనిని అస్థిపంజరాల సరస్సు అని కూడా పిలుస్తారు. ఇక్కడ వందలాది మనుషులు ఎముకలు కనిపిస్తాయి. చాలా ఎత్తులో ఉండడం వల్ల ఆక్సిజన్ అందక విపరీతమైన చలి వల్ల ఇక్కడ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఫోర్త్ ప్లేస్, చంబల్ లోయలు. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఒకప్పుడు ఇది బందిపోటు దొంగలకు ఒక ఇల్లు లాగా ఉండేది. నేటికి ఇక్కడి దారులు చాలా క్లిష్టంగా ఉంటాయి. దారి తప్పితే బయటకు రావడం కష్టం. అలాగే క్రూర మృగాల భయం కూడా ఎక్కువే. ఫిఫ్త్ ప్లేస్, సుందర్బన్. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇది ఒక దట్టమైన అడవి. ఇక్కడ మనుషులను తినే రాయల్ బెంగాల్ టైగర్స్ మరియు భయంకరమైన మొసళ్ళు ఉంటాయి. సరైన రక్షణ లేకుండా వెళ్తే తిరిగి రావడం చాలా కష్టం. సిక్స్త్ ప్లేస్, కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలు. పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే ఈ ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాల్పులు, బాంబు దాడులు జరిగే అవకాశం ఉన్నందున ఇక్కడ పర్యాటకులకు భద్రత ఉండదు. సెవెంత్ ప్లేస్, జూకో వ్యాలీ. చూడటానికి చాలా అందంగా ఉంటుంది, కానీ వర్షాకాలంలో ఇది మృత్యువుతో సమానం. విపరీతమైన మంచు, కొండ చర్యలు విరిగిపడడం వల్ల పర్యాటకులు ఇక్కడ చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఎయిత్ ప్లేస్, థార్ ఎడారి. ఎడారిలో ఎండలు 50 డిగ్రీల వరకు ఉంటాయి. నీళ్లు దొరకవు, మొబైల్ సిగ్నల్స్ ఉండవు. దారి తప్పితే ఆ వేడికి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. నైన్త్ ప్లేస్, జటింగా. ఇక్కడ రాత్రి వేళల్లో పక్షులు వింతగా చనిపోతుంటాయి. దట్టమైన పొగమంచు వల్ల రోడ్లు కనిపించవు. అందుకే రాత్రిపూట ఇక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరం. 10th ప్లేస్, హిమాలయాల మంచు ప్రాంతాలు. ఇక్కడ మంచుగడ్డలు ఎప్పుడు కరుగుతాయో, ఎప్పుడు విరిగి పడతాయో తెలియదు. ఆక్సిజన్ తక్కువ ఉండడం మరియు విపరీతమైన చలి వల్ల ఇక్కడ మనుగడ సాగించడం చాలా కష్టం. చూసారుగా ఫ్రెండ్స్, ఇవే భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరియు మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.